టీమ్ టీఎఫ్ఐకి స్వాగతం. సంక్రాంతి విజేతగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. మన శంకర వరప్రసాద్ గారు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను దాటేసింది. చిరంజీవి కెరీర్లో సైరా తర్వాత ఇది రెండో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ది రాజాసాబ్, ప్రభాస్ నటించిన ఈ హారర్ కామెడీ మిశ్రమ స్పందన పొందింది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 136 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. ఓపెనింగ్స్ భారీగా ఉన్నప్పటికీ చిరంజీవి సినిమాతో పోలిస్తే వసూళ్లు కాస్త నెమ్మదించాయి. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ను ప్రకటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే వెరైటీ టైటిల్ పెట్టారు. ఈ సినిమా టీజర్, గ్లింప్స్ నేడు విడుదలైంది. ఇందులో వరుణ్ తేజ్ కొరియన్ పోలీసుల మధ్య సమురాయ్ కత్తితో విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఇది ఒక ఇండో కొరియన్ హారర్ కామెడీ అని తెలుస్తోంది. రామ్ చరణ్ నేడు తన రాబోయే సినిమా పెద్ది పేడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మార్చి 27, 2026న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల కానుంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు 105 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.